వినాశకాలం సమీపించినప్పుడు బుద్ధి మలినమైపోగా న్యాయం వలె తోచు అన్యాయం హృదయమునందు స్థిరంగా నిలిచిపోవును. మహాభారతంలోని విధుర నీతిలో వ్యాసుడు చెప్పిన మాటలివి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వ్యవహరిస్తున్న తీరు పరిశీలిస్తే విధుర నీతిలోని ఈ మాటలు గుర్తుకొస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారందరినీ వదులుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలందరూ తనతోనే ఉన్నారన్న భ్రమల్లో జగన్ రెడ్డి మోనార్క్లా వ్యవహరిస్తున్నారు. అవినీతి కేసులలో జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రాజకీయ అనుభవం లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలోనే కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి వైసీపీని నిలబెట్టిన తల్లిని చెల్లిని కర్కశంగా పార్టీ నుంచి గెంటేశారు. తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఆప్తులుగా మెలిగిన వారందరినీ దరిదాపుల్లోకి రానివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు, శాసనసభ్యులు, మంత్రుల పట్ల ఇప్పుడు నిర్దయగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడంలో బిజీగా ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక పిచ్చి కేసు పెట్టించి జైలుకు పంపి తన అహాన్ని చలార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు మళ్లీ కావాలంటే కప్పం కట్టాలన్న నిబంధన విధించారు. కనీస మానవత్వం లేకుండా, ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ తన ప్రత్యర్థులందరినీ ఏకం చేసుకున్నారు. మరో 2 నెలల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న వేళ జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో ఒంటరిగా మిగిలిపోయారు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, సొంత పార్టీకి చెందిన వారు కూడా ఆయనపై ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో కూడా జగన్ ఒంటరివాడయ్యారు. రక్తం పంచుకొని పుట్టిన షర్మిల కూడా ఎన్నికల రణరంగంలో తనతో నేరుగా తలపడే పరిస్థితి తెచ్చుకున్నారు. సహోదరుడితో నేరుగా తలపడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న షర్మిలకు అక్కడా ఇబ్బందులు సృష్టించారు. ఫలితంగా విధి లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని ఆమెకు జగన్ కల్పించారు. జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు సమకూరితే అందుకు జగన్ రెడ్డి కారణమవుతారు. మరోవైపు తనకు తెర వెనక నుంచి అండదండలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగలేకపోవడానికి కూడా ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలే కారణమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్లు నిరాకరించడం, మరికొందరికి స్థానచలనం కలిగిస్తానని చెప్పడం, ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ధరలు నిర్ణయించడంతో పలువురు సిట్టింగ్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజా సమాచారాన్ని బట్టి ఏపీసీసీ అధ్యక్ష పదవిని షర్మిల చేపడితే కాంగ్రెస్ లో చేరడానికి వైసీపీకి చెందిన దాదాపు 25-30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించకపోవడంతో వారంతా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించబోతున్నారు. ఈ పరిణామం జగన్ రెడ్డి ఓటు బ్యాంకుకు ఎంతో కొంత గండి కొట్టకుండా ఉండదు కదా. అధికారంలో ఉన్నవారు ఓడిపోవడానికి ప్రతిపక్షాలు పన్నిన వ్యూహం కంటే ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల చేష్టలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఇది రుజువైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఓడిపోబోతున్నారన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి ఆయనే కారణం. 5 ఏళ్ల అధికారం తర్వాత అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వేళ జగన్ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరించే జగన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోకపోగా ధన వ్యామోహంతో టిక్కెట్లు అమ్ముకునే ప్రయత్నం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టికెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కావడం 2014లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతారు. 2009కి ముందు ప్రజారాజ్యం పార్టీ విషయంలోనూ ఇటువంటి ప్రచారమే జరిగింది. దీంతో రాజకీయాల్లో చిరంజీవికి చేదు అనుభవమే మిగిలింది. గుంటూరు, ఒంగోలు, నంద్యాల వంటి స్థానాలు కావాలంటే 180 కోట్లు చెల్లించాలని
చంద్రబాబు అండ్ కోను తిడుతూ ఉండాలని సిట్టింగ్ ఎంపీలకు జగన్ షరతులు విధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మీ పార్టీకో దండం, మీ టికెట్కో దండం అని ఇలాంటి వారందరూ జగన్కు దూరం కాబోతున్నారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. నిజానికి ఈ 5 ఏళ్లలో ఇసుక, మద్యంతో పాటు గనులను చెరపట్టడం ద్వారా జగన్ రెడ్డి లెక్కలేనంత సొమ్ము పోగేసుకున్నారని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయన పుష్కలంగా ఆర్థిక సహాయం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దళిత, గిరిజన అభ్యర్థులకు మాత్రమే అవసరాన్ని బట్టి కొంత ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందుతుందని, మిగతా వారందరూ సొంతంగా ఖర్చులు పెట్టుకోవాలని చెబుతున్నారట. ఈ పరిణామాన్ని ఊహించకపోవడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను కళ్ళారా చూస్తున్న సిట్టింగులు పార్టీకి రామ్ రామ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవడం సహజం. అలాంటిది మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ రెడ్డి పార్టీ టికెట్లు కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని అనుకోవడం విడ్డూరంగా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుంటున్న సిట్టింగులను జగన్ రెడ్డి కనీసం కలవకుండా కోఆర్డినేటర్ల వద్ద తేల్చుకోవాలని చెప్పడం ఉండు మీద కారం చల్లినట్టుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోఆర్డినేటర్లు కూడా బిక్కముఖం వేస్తున్నారు. అధినాయకుడు చెప్పమన్నదే మేం చెబుతున్నాం, ఆ తర్వాత మీ ఇష్టం అని వారు చేతులెత్తేస్తున్నారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని అనుకుంటున్న వారు కూడా ముఖ్యమంత్రి చెప్పిన మాటలే మీకు చెబుతున్నాం, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే అని చేతులు దులుపుకుంటున్నారు. పార్టీలో కీలక వ్యక్తి అనుకుంటున్న ఒక ఎంపీ సైతం మళ్లీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కప్పం కట్టడమా లేదా అన్నది మీరే నిర్ణయించుకోండి అని ముఖం మీదే చెబుతున్నారు. వినాశకాలం సమీపించినప్పుడు హితవాక్యాలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి హితుల సలహాలు కూడా జగన్ కు నచ్చడం లేదు. తాను అనుకున్న ప్రయోగాలకే ఆయన పరిమితమవుతున్నారు. రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్ అంగీకరించడం లేదు. ఐపాక్ సంస్థతో పాటు వాలంటీర్లు ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐపాక్ సంస్థ చెప్పినట్టుగా అభ్యర్థుల మార్పునకు సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో ఈ ఐపాక్ సంస్థ పనిన కుయుక్తుల వల్ల తాను అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న జగన్ రెడ్డి ఇప్పుడు కూడా ఆ సంస్థ పైనే ఆధారపడుతున్నారు. అయితే జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దూరమయ్యారు. ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబును కలిసి చర్చలు జరపడం విదితమే. ఐపాక్ సంస్థను ఏర్పాటు చేసిన తనకు కొంతకాలంగా రాయల్టీ చెల్లించకపోవడంతో జగన్ రెడ్డి పట్ల ప్రశాంత్ కిషోర్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం మీద అధికార వైసీపీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ముంగిట పార్టీలో అసమ్మతి తలెత్తకుండా ఏ పార్టీ అయినా జాగ్రత్తలు తీసుకుంటుంది. జగన్ కి ఇవేమీ పట్టవు. ప్రజలు నాతో ఉన్నారు, మధ్యలో వాలంటీర్లు, ఐపాక్ సంస్థ ఉంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమిత్త మాత్రులు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పలువురు సిట్టింగ్లు ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఆమె చేపట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్ రెడ్డి భక్తులు పిచ్చికోతలు కూశారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీ చేరదీయకుండా జగన్ రెడ్డి తన వంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ పై కూడా కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్ గాంధీలో ఏర్పడింది. దీంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగించాలన్న నిర్ణయానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఈ విషయాన్ని ఆయన రాష్ట్ర నాయకుల వద్ద స్పష్టం చేశారు.
మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడానికి తొలుత విముఖత వ్యక్తం చేసిన షర్మిల ఇప్పుడు సుముఖంగానే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉంది. వైసీపీలో నిరాదరణకు గురవుతున్న వారందరూ రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల రాబోతున్నారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్ వైపు చూడడం మొదలు పెట్టారు. వైసీపీ టికెట్ దక్కదనుకుంటున్న వారిలో పలువురు ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా ఆయన షర్మిలతో టచ్ లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల షేర్ను 15% వరకు పెంచుకోవాలని రాహుల్ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ రెడ్డి చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నతో ముఖాముఖి తలపడడానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శేషభిషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తే భారతి బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆమె తరపున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపొస్తుంది కూడా. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా అంటే ఎవరికి వారు తమకు అనువైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రంగప్రవేశం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకే చిల్లు పడుతుందని కొందరు భ్రమిస్తున్నారు. అయితే వారు ఒక విషయం మర్చిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కండగా ఉన్న వర్గాలే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉంటున్నాయి. ఈ వర్గాల్లో కూడా ఇప్పుడు జగన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి లేదు. కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే ఈ వర్గాలు మళ్లీ కాంగ్రెస్ కు చేరువవుతాయి. అదే జరిగితే జగన్ కు భారీ నష్టం తప్పదు. అంతేకాదు, జగన్ ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లు మాత్రమే. సిట్టింగ్లు 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ప్రజలు గుంభనంగా ఉంటారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణలో ఇది రుజువైంది. ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఎవరు సర్వే చేసినా భారత రాష్ట్ర సమితికే 90కి పైగా సీట్లు వస్తాయని లెక్క తేలేది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు వేగంగా పడిపోయింది. షెడ్యూల్ వెలువడక ముందు మాకంతా పచ్చగా కనబడింది, జనం మాతోనే ఉన్నట్టు అనిపించారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత మాకు తత్వం బోధపడింది అని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇందుకు మినహాయింపు ఎలా అవుతారు? తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో అణచివేత అధికంగా ఉన్నందున ప్రజలు ఇప్పుడు బయటపడకపోవచ్చు. రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి పాలు చేసిన జగన్ రెడ్డిని మాత్రం కేసీఆర్ కు భిన్నంగా ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఈ విషయం అలా ఉంచితే భారతీయ జనతా పార్టీ పెద్దల ఎత్తుగడలు
తెలుగు రాష్ట్రాల్లో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్ దక్షిణాదిలో ఫలించదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లనే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. నిజానికి తెలంగాణలో 30 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం బీజేపీకి ఉండేది. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దలు వేసిన తప్పటడుగుల వల్ల ఆ పార్టీ బలం 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్లనే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల క్రితం చెప్పిన మాట అక్షర సత్యం. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉండింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించడంతో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీపై ప్రజాభిప్రాయం మారిపోయింది. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పెద్దల వ్యూహాలు వికటిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు తలపోశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత అనేక కష్ట నష్టాలకు ఓర్చి చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చినా పార్టీని నిలబెట్టుకోగలిగారు. తెలంగాణలో కేసీఆర్ తో లాలూచి పడ్డారన్న అపవాదును భరించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ రెడ్డిని కాపాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడానికి బీజేపీ పెద్దలే కారణమయ్యారు. దీంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని సైతం ప్రజలు క్షమించగలిగారు గాని బీజేపీని సహించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ బతికి బట్ట కట్టదు అని బీజేపీ పెద్దలు వేసుకున్న లెక్కలు తప్పుతున్నాయి. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఏర్పడుతున్న అభిప్రాయాన్ని ఖాతరు చేయకపోవడంతో రాష్ట్రంలో బలపడాలనుకున్న కలలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరిస్తున్న అసంబద్ధ నిర్ణయాల ప్రభావం బీజేపీపై కూడా పడుతుంది. ఈ కారణంగానే కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటో గుర్తించిన అమిత్ షా వంటి వారు ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణాలను గుర్తించలేకపోవడం వింతగా ఉంది. 2024లో కూడా జగన్ రెడ్డి మళ్లీ గెలుస్తారన్న అంచనాతో బీజేపీ పెద్దలు ఇప్పటికీ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఆ తర్వాత రాష్ట్రంలో బలపడిపోవచ్చునని జగన్ రెడ్డిని ఫినిష్ చేయడం తమ చేతిలో పనిని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలెచ్చింది అన్నట్టుగా బీజేపీ లెక్కలు తప్పబోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ తాను మునిగి బీజేపీని కూడా ముంచినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి తాను మునిగి బీజేపీని కూడా ముంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏ పరిస్థితుల్లో ఉందో అంతకంటే అధ్వాన పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది. అయితే జగన్ రెడ్డి దంపతుల అభిప్రాయం మరోలా ఉంది. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా తాము ఓడిపోయినా కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నందున తమకు తమ పార్టీకి పూర్తి రక్షణ ఉంటుందన్నది జగన్ దంపతుల భరోసాగా ఉంది. మరికొద్ది గంటల తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకం ఎలా ఉండబోతున్నదో స్పష్టమవుతుంది. ఎవరంచనాలు ఫలిస్తాయి, ఎవరంచనాలు తారుమారవుతాయో వేచి చూద్దాం.